థ్యాంక్ యూ. దూర ప్రాంతాల నుంచి, ఇక్కడ ఈ సిటీ నుంచి, చుట్టుపక్కల నుంచి, 2 రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి మా మెగా ఫ్యాన్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారం. అలాగే మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడ నా మిత్రుడు, సోదర సమానుడు, అత్యంత ఆప్తుడు వెంకీ, ఆయనతో చేయటం అన్నది నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. దాని గురించి తర్వాత మాట్లాడతాను. ముందుగా ఏంది వెంకీ సంగతి అంటే అదిరిపోద్ది సంక్రాంతి అని, ఏంది బాసు సంగతి అంటే మనదే కదా సంక్రాంతి అని, ఇరగదిద్దాం సంక్రాంతి అని అంటాం. ఇక్కడ ఈ సందర్భంగా ప్రత్యేకించి మనదే కదా సంక్రాంతి, ఇరగదిద్దాం సంక్రాంతి అనేది కేవలం మన శంకర వరప్రసాద్ గారిదే కాదు. ఈ సంక్రాంతి మొత్తం మన తెలుగు పరిశ్రమ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ డార్లింగ్, ఇందా మన అనిల్ చెప్పినా, ఎవరు చెప్పినా, ప్రభాస్ రాజా సాబ్ కానీ, అన్నయ్య అంటూ ఆప్యాయంగా పిలిచే నా తమ్ముడు రవితేజ సినిమా కానీ, అలాగే మా ఇంట్లో సరదాగా తిరుగుతూ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి శర్వానంద్, నారే నడుమ మురారి కానీ, నాకు గురువుగా నన్ను భావిస్తూ నా శిష్యుడిగా ఉన్న నవీన్ పోలిశెట్టి, వీళ్ళందరి సినిమాలు కూడాను ఈ సంక్రాంతికి సూపర్ హిట్ అవ్వాలని, తద్వారా వాళ్ళకి విజయం లభించడమే కాదు, తెలుగు సినిమా పరిశ్రమకు, నిర్మాతలకు, బయ్యర్లకి వీళ్ళందరూ కూడా సుభిక్షంగా ఉన్నప్పుడే అదే నిజమైన సంక్రాంతి. ఆ సంక్రాంతి కావాలనే కోరుకుంటున్నాం, జరుగుతుందని ఆశాభావన వ్యక్తం చేస్తారు. అది మీరు ఇచ్చి తీరుతారన్నటువంటి ప్రగాఢ నమ్మకం అయితే నాకు ఉన్నది. ఈ 2026 సంక్రాంతి తెలుగు పరిశ్రమ మర్చిపోకూడదు. అలాంటి సంక్రాంతి మీరు మాకు ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ ప్రతి సినిమా కామెడీ జోనర్, ఫ్యామిలీ జోనర్ తోటి, ఎంటర్టైన్మెంట్ జోనర్ తోటి పర్ఫెక్ట్ సంక్రాంతికి వచ్చే సినిమాలు ఇవన్నీ, సంక్రాంతికి నచ్చే సినిమాలు ఇవన్నీ. కాబట్టి ఈ సంక్రాంతి అన్ని సినిమాలు బాగా ఆడతాయి అనుకుంటున్నాను. ఆడేలా చేసే బాధ్యత మీది. దయచేసి అన్న సినిమాల్ని థియేటర్కి వెళ్ళే చూడండి, థియేటర్లోనే ఆస్వాదించండి, అలాగే మీరు ఆశీర్వదించండి కూడాను. ఆల్ రైట్, ఇక అది ఆ పక్కన పెడితే, చాలా కాలం క్రితం మా దర్శకేంద్రుడు రాఘవేంద్ర గారు ఎప్పుడో మాట్లాడుతుండేవారు, బాబాయ్ నీకు అనిల్ రావుప్పుడు సినిమాలు ఎన్ని చూసావో తెలియదు కానీ అతని కామెడీ టైమింగ్ కానివ్వండి, అతను హుషారు కానివ్వండి, చూస్తుంటే నాకు మళ్ళీ మీతోటి అతను చేయగలిగితే ఆ ఇద్దరి కాంబినేషన్లో వచ్చేటటువంటి సినిమా అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఐ విష్ మీరు త్వరగా చేయాలని, కలవాలని నేను కోరుకుంటున్నాను. అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు. ఎన్నో సంవత్సరాల క్రితం అన్నారు, కానీ సరిగ్గా ఈ సంవత్సరం బిగినింగ్లోనే ఆయన చేతుల మీదగానే క్లాప్ కొట్టి ఈ సినిమా ప్రారంభించారు. అది ఆయన మనసులో మాట, ఇది పెద్ద సూపర్ హిట్ అవ్వాలి అని చెప్పేసి. ఎందుకంటే ఆయన కామెడీ లైక్ చేస్తారు. ఆయన సినిమాల్లో ఘరానా మొగుడు ఎంత విజయం సాధించిందో అలాంటి విజయం సాధించాలి ఈ సినిమా అంటూ ఆయన ఎన్నోసార్లు నాతో చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నోసార్లు సెట్కి రావాలని పిలవ వేయడం కూడా మీరు అడిగారు, మనమే పిలవలేదు. ఆయన ఎవరైనా హీరోయిన్లు ఉన్నప్పుడు మాత్రం వస్తాను, ఏదైనా హుషారుగా వస్తుంది అంటుంటారు ఆయన. అది కుదరలేదు ఎందుకో. బట్ ఏమైనా సరే ఈ సినిమా కథ కుదిరింది అని సంక్రాంతికి వస్తున్నాం తర్వాత అనిల్ రావుపూడి నా దగ్గరకు వచ్చి కథాంశం చెప్పినప్పుడు చాలా బాగుంది, ఫ్యామిలీ టచ్ ఉంది, సెంటిమెంట్ ఉంది, చిన్నపిల్లలతో నాకు అటాచ్మెంట్ ఉంది, చాలా హృదయంగా ఉంది, హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నాయి. ఇలాంటి సినిమాకి ఆ కామెడీ జోనర్ సినిమా కలిస్తే కనుక నీ స్టైల్లో చాలా బాగుంటుంది. నాది ఒక
ఎస్పీజీ క్యారెక్టర్. కాబట్టి ఇది నేను కొంచెం వైవిధ్యంగా డిఫరెంట్గా చేస్తే కనుక డెఫినెట్లీ బాగుంటుంది, డిజైన్ చేద్దామంటే అస్సలు వైవిధ్యం వద్దండి. మీరు ఏ సినిమాలు అయితే గతంలో చేశారో, ఏ దొంగ మొగుడు, ఘరణ మొగుడు, రౌడీ అల్లుడు, అన్నయ్య, ఇలాంటి సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఇది చంటబ్బాయి, నాకు అలా ఉంటే చాలు. ఎందుకంటే అలాంటివి అప్పట్లో జనం చూశారు, వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళకి అది గత స్మృతులు, చాలా తీపి జ్ఞాపకాలు. ఇప్పుడున్న జనరేషన్ మీరు అవి ఎలా చేస్తారో కూడా వాళ్ళకి వాళ్ళకి ఏమీ తెలియకపోవచ్చు. కానీ అది ఇది తెలిసిన మధ్యలో పుట్టి మాలాంటి వాళ్ళం అది మళ్ళీ ఈ జనరేషన్ గుర్తు చేసి మీరంటే ఏమిటో తెలియచెప్పాలన్న నా ప్రయత్నానికి మీరు చెయ్యాలి. ఆ విధంగా నేను అన్నందుకు ఐ థింక్ ఓకే. ఇంకా అలా చేయటం అంటే కనుక అది నా కేక్ ఒకటే. మీతో అలా చూడాలి నా కోరిక అంటూ ఎప్పుడెప్పుడు సినిమాల్లో ఏమేమి సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా పొందుపరిచి ఒక క్యాప్సూల్లా చేసి ఆయన దాన్ని ఫోన్లో పెట్టుకునేవారు. ఏదైనా ఒక సీన్ ఉంటే కనుక ఈ సీన్ని ఈ సినిమాలో ఉన్న ఈ కామెడీ టైమింగ్ తోటి దీన్ని కన్సీవ్ చేశాను, అలా మీరు చేయాలని. అండ్ ఈ సీను ఈ సినిమాలో ఫలానా సినిమాలో ఘరణ మొగుడులాగా ఇలాగా వైఫ్ తోటి మీరు కన్సీవ్ చేసి అలా చేయాలంటూ చాలా చక్కటి హోంవర్క్ చేసుకుని నా బాడీకి నాకు ఏది కంఫర్టబుల్లో ఆ విధంగా తను ఆ సీన్స్ని కన్సీవ్ చేసుకుంటూ చాలా చాలా సరదాగా చేసుకుంటూ వచ్చాం. ఈ సినిమాలో నవీన్ మన అనిల్తో చేయటం అనేది నాకు ఒక చక్కటి ఎక్స్పీరియన్స్. అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎలాంటిది అంటే సినిమా షూటింగ్ అయిపోయిన ఆఖరి రోజున చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. ఎందుకంటే ఏదైనా ఒక సినిమా అయ్యిందంటే అబ్బా చాలరా అయిపోయింది, ఇంక చాలు, గుమ్మడిగా కొట్టేస్తారు, ఇంక మనం వేరే సినిమా షిఫ్ట్ అయిపోవచ్చు అన్న ఆ మూడ్లో ఉంటాం. కానీ సినిమా అయ్యే రోజున ఆఖరి రోజు అయితే కనుక నేను ఈ కాలేజీ వదిలేసి వెళ్ళిపోయి ఆఖరికి చూడండి ఫేర్వెల్ పార్టీ అప్పుడు అందరూ ఒకళ్ళొకరు ఎమోషనల్గా ఉంటారు. వేరే మళ్ళీ ఎప్పుడు కలుస్తారో ఎలా కలుస్తారో తెలియని పరిస్థితి. అలాంటి ఎమోషన్ ఎందుకో లోనయ్యాను. అది నాకు ఎప్పుడు అంతకుముందు అనుభవంలో రాలేదు, ఎప్పుడు లేదు నాకు. అలాంటి ఫీలింగ్ వచ్చింది. అనిల్ ఏంటంటావు అనిల్ అని. ఏమో సార్ నాకు అదే ఫీలింగ్ ఉందండి అని. ప్రతిరోజు ఒక ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు, ప్రతిరోజు ఒక పిక్నిక్ వెళ్ళినట్లుగా సరదాగా జరుగుతూ మార్నింగ్ 9 నుంచి 8 నుంచి ఈవినింగ్ 7:30, 8 వరకు కూడా ఎంత చక్కగా సరదాగా జరిగిందంటే నాకు ఎప్పుడు ఇంత బాగా జరిగిందంటే మరీ పూర్వం ఆ రోజుల్లో వాళ్ళు గుర్తుకొచ్చింది. కానీ ఈ మధ్యకాలంలో ఇంత సరదాగా ఎంత హుషారుగా జరిగిన సినిమాలు అయితే నాకు ఇది చేయలేదు. దానికి ప్రధానమైన కారణం సీన్ కానివ్వండి, అది మేము చేసే విధానం అయితే ఉండొచ్చు, కానీ మా చేత నడిపించిన విధానం, అందరిని అంత సరదాగా పెట్టినటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేసినట్టు ఇది కేవలం అనిల్ రావిపూడి మాత్రమే చెందుతుంది. అండ్ ఎక్కడ ఏది టైం తెలియనివాడు, ప్రతి ఒక్కరిని ఆన్ ది స్క్రీన్ ఆఫ్ ది స్క్రీన్ హుషారుగా ఉంచుతాడు. ఇలాంటి డైరెక్టర్లు దొరికితే కనుక ఎవరైనా సరే ఇలాంటి క్యారెక్టర్స్ చాలా ఈజీగా చేసేయగలరు. అండ్ మరీ ముఖ్యంగా అనిల్ రావిపూడి గురించి నేను చెప్పాలనుకున్నది, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ సినిమా ఆల్రెడీ సూపర్ హిట్ అయిపోయింది. ఏ రకంగానంటే బడ్జెట్ పరంగా విత్ ఇన్ ది లిమిట్, అలాగే డేస్ పరంగా అనుకున్న దానికంటే తక్కువ రోజుల్లో ఇది అత్యద్భుతంగా తీయగలిగాడు. ఒక సినిమా సూపర్ హిట్ అయిందని ఎలా చెప్పగలవంటే డైరెక్టర్ మొత్తం తన గ్రిప్లో ఉంచుకుని అది బడ్జెట్ దాటనివ్వకుండా విత్ ఇన్ ది టైం చేయగలటం అనేది ఆ సినిమాకి అది మొదటి సక్సెస్. ఎన్ని సినిమాలు ఈ రకంగా ఉన్నాయో చెప్పండి అంటే చాలా తక్కువగా మనం లెక్క పెట్టుకోవాలి. ఆ రకంగా ఇది మొదటి విజయం సాధించింది. రెండో విజయం రేపు 12వ తారీఖున ప్రజల ముందు మీరు నిర్ణయిస్తారు ఎంత ఘన విజయం మీరు మాకు ఇస్తారు అన్నది. ఇక ఈ సినిమా ఓకే, ఇక ఈ సినిమాలో నేను నెక్స్ట్ చెప్పుకోదగిన వ్యక్తి వెంకటేష్, నా బ్రదర్. ఎప్పుడు కలుసుకున్నా సరే చాలా సరదాగా మాట్లాడుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు మీ ముందు తమాషాగా కామెడీగా హుషారుగా మాట్లాడినా సరే అతనితో 1-to-1 కూర్చుంటే చాలా ఫిలసాఫికల్గా ఇన్ డెప్త్, ఇంతటి డెప్త్ వ్యక్తి వెంకటేష్. అందుకైనా ప్రతి ఒక్కరు ఇంత పాజిటివ్ మనిషి, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి మనిషి చుట్టూరు అంటుంటారు. నిజంగా అతనితో టైం తెలియదు మనకి.
ఎంతో తన ఏజ్కి మించినటువంటి విషయాలు తెలియజేస్తూ జీవితం యొక్క పరమావధి ఏంటి, జీవితం ఎలా ఉండాలి, ఎంత పీస్ఫుల్గా ఉండాలి చెబుతుంటే కనుక నాకు మోడర్న్ డ్రెస్ వేసుకున్న చిన్న సైజు గురువులాగా అనిపిస్తుంటాడు వెంకటేష్. నిజం. సో అలాగా సినిమా జీవితాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ చాలా చక్కగా ముందుకు సాగుతూ ఎంతో ఇన్స్పైర్గా ఉంటుంది వెంకటేష్. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి ఎలా కుదిరింది, ఇందాక అనిల్ రావు ఇప్పుడు చెప్పాడు, ఆ హింట్ ఇచ్చింది మీ ఇద్దరం కలిపి చేసేలాగా ఏదైనా ఒక ఎపిసోడ్ క్రియేట్ చేసి అక్కడ వినియోగించుకుందాం, మా ఇద్దరు కాంబినేషన్ సినిమాకు ఉపయోగపడే విధంగా సినిమాలో అంతర్భాగంగా ఉండేలాగా అన్నందుకు అని చెప్పిన విషయం. ఎలాగా ఇదేంటంటే ఒక ఐదేళ్ల క్రితం అనుకుంటా మీ ఇద్దరం అమెరికా వెళ్ళాం, లాస్ ఏంజల్స్ వెళ్ళినప్పుడు అక్కడ మిత్రుడి ఇంట్లో కూర్చున్నప్పుడు అంత ఎదురు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటుండగా వాళ్ళు ఎవరు అబ్బా మీ ఇద్దరు చూస్తుంటే చాలా బాగుందండి, ఒక స్టిల్ తీసుకుంటాం అంటూ వాళ్ళు స్టిల్ దిగిపోతుంటే అక్కడ తీయదు చిరంజీవి కూర్చుంటారు, నేను నిలబడతాను అని చెప్పేసాడు. అదేంటి వెంకీ అలా కాదు, నేను నిలబడతాను అన్నాను. లేదు ఇది నా మైండ్ లోపల ఎప్పటి నుంచో మీరు అట్లా బాస్లో కూర్చుంటే కనుక కాలు మీద కాలు వేసుకుని నేను వెనకాల నిలబడి ఉంటాను. ఇది ఒక మంచి స్టోరీకి స్టిల్ లీడ్ అవ్వాలి అంటే మన హాలీవుడ్ గాడ్ ఫాదర్ చూసారా, మెర్లిన్ బ్రాండో అండ్ ఆల్ పచినో అలాంటి క్యారెక్టరైజేషన్స్. వెంకీ నువ్వు వెళ్ళి వాడు నరుకురా అంటే నువ్వు వెళ్ళి మ్యాసగా నరికి వచ్చేస్తారు. అంటే తనకి ఎప్పటి నుంచి ఉందో అలాంటి జోనర్ సినిమా చేయాలి, మా ఇద్దరు కాంబినేషన్లో చేయాలన్న కోరిక ఉందో ఆయన వ్యక్తపరిచేసరికి నేను చాలా ముచ్చట పడిపోయాను. అదేవిధంగా స్టిల్స్ కూడా మేము దిగాము, అది ఎవరు లీక్ చేస్తారో నేనైతే లీక్ చేయలేదు, అది బయటకు వెళ్ళిపోయింది ఆ స్టిల్స్. అండ్ అలాగా అది నా మైండ్లో పడేసరికి అప్పటి నుంచి ఈ అవకాశం ఈ సినిమాలో వస్తుంది. ఆల్రెడీ వెంకీతోటి తన మంచి సినిమా ఇచ్చాడు అనిల్ రావుపూడి, తను మాత్రమే ఇద్దరిని జస్టిఫై చేయగలడు, ఇద్దరికి న్యాయం చేయగలడు అనే ఉద్దేశంతో నేను తనకి హింట్ ఇచ్చినందుకు దాన్ని అత్యద్భుతంగా డిజైన్ చేశాడు. ఎలాగంటే ఇద్దరు దీంట్లో చెప్పలేవే లీక్ చేస్తాను భయంగా ఉంది, ఎందుకంటే ఇలా వదిలేస్తే మొత్తం స్టోరీ అంతా డైలాగ్ చెప్తాను నేను, అది బాగుండదు, మీకు అక్కడ థియేటర్లో చూసి ఎంజాయ్ చేయండి, అంత బాగుంది. అయితే వెంకితోటి నేను సినిమా షూటింగ్ చేస్తాను లేదు, ప్రతిరోజు ఇద్దరు పిచ్చిగా చేసావు, ఎంత ఎంజాయ్ చేసావంటే మీకు వీళ్ళు సినిమా యాక్టింగ్ చేసేట్టు ఉండదు, ఇద్దరు కలిపి అల్లరి కుర్రవాళ్ళలాగా ఆ సెట్లో చేసావు, అదే క్యాప్చర్ చేశాడు, అది బాగా పండుతుంది. రేపు మీరు కూడా థియేటర్స్లో దాన్ని మీరు ఆస్వాదిస్తారు, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. అండ్ డెఫినెట్లీ లాస్ట్ ఫేజ్ వచ్చేసరికి సినిమా ఎక్కడికో లేచిపోతుందంటలో ఎలాంటి సందేహం లేదు. అండ్ ఆ రకంగా ఈ సినిమాకి తన వంతు పార్ట్గా, తన వంతు బాధ్యతగా తను ఒప్పుకున్నందుకు, మేము అడిగినందుకు తను ఒప్పుకున్నందుకు ఈ సినిమాకి పూర్తి స్థాయి న్యాయం చేసి ఈ సినిమా మరో లెవెల్కి చేరుకోవడానికి దోహదపడిన వెంకటేష్కి మనస్ఫూర్తిగా సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్తాను. ఏంది వెంకీ అంత ఇదే సరదా. అండ్ నేను చాలా చెప్పను కానీ సినిమా చూస్తే కనుక నేను ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది, మీరు ఎంత ఊహించుకున్నా సరే అది తక్కువే అవుతుంది. సినిమా చూడండి, మేము చేసినటువంటి 18 రోజులు అనుకుంటా చేశారు వెంకీ. ఈ 18 రోజుల్లో ఒక 7-8 రోజులు సీన్స్, ఒక 5 రోజులు 6 రోజులు సాంగ్, ఇంకా 2 days చిన్న ప్యాచ్ వర్క్. ఈ రోజుల్లో ప్రతిదీ ఎంత అంటే ఇంకా ఎంజాయ్ చేశాను, ఇది షూటింగ్ చేసినట్టు అనిపించట్లేదు. ప్రతి సినిమా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది నాకు. అందుకని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరి సమక్షంలో వెంకటేష్కి ఇది మన ఇద్దరి మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది మచ్చు తురక. ఇందాక అనిల్ రావిపూడి అడిగినట్లుగా ఈ కాంబినేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు దొరుకుతుందంటే వెంకీ నేను రెడీ. అండ్ అనిల్ రావిపూడి ఎవరో ఎందుకు, ఈ అవకాశం నువ్వే తీసుకుని ఖచ్చితంగా నువ్వు స్టోరీ రాసుకో, మీ ఇద్దరం ఇదే ప్రాణం పెట్టి, ఇదే హుషారు పెట్టి, ఇదే గిలిగిద్దలతో మీకు సినిమా చేసి పెడతాం. కానివ్వండి, ఎప్పుడు వస్తుందో తెలియదు. తర్వాత అలాగే నయనతార ఈ సినిమాలో ఏం చేశాడో, ఎలా ఒప్పించాడో కానీ మన అనిల్ రావిపూడి
అంతకుముందు 2 సినిమాలు చేశాను, తెలుగు గాడ్ ఫాదర్ కానివ్వండి, లేకపోతే సైరా కానివ్వండి. ఆ సినిమాలో తను చాలా గుమ్మరంగా ఉంటుంది, తన పని చేసుకుంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది, వెళుతుంది. కానీ మళ్ళీ అసలు ఈ సినిమాలు అయితే ఎంత సరదాగా కలిసిపోయిందో, ఓ ఫ్యామిలీ గర్ల్ లాగా మాతో కలిసిపోయి మా కుటుంబ సభ్యురాల్లాగా తను ఉండి ఎంత సరదాగా చేసిందో. నేను అన్నాను, ఏంటి అనిల్ ఏం చేసిందో, ఏం మాట్లాడావు, ఏం కన్విన్స్ చేసావు, తను ఇవన్నీ ఒప్పుకోవడం ఏంటి, ప్రమోస్కు రావడం ఏంటి, అడగగానే తను చాలా రెచ్చిపోయి అసలు నయనతార నుంచి కొత్త నయనతారలా కనబడి చేసావు, ఏం చేసావంటే అడగండి సార్ కొనుక్కొని అంతే. అంటే నా ఉద్దేశం అటు ఇటు తిరిగేదిరా. ఏం చేశాడో తెలియదు కానీ డెఫినెట్లీ ఆ అమ్మాయి అంత ఇష్టపడుతుంది. అండ్ నయనతారని అంత ఇదిగా గుడ్ హ్యూమర్లో పెడతాడు, సరదా కబుర్లు చెప్తాడు. అండ్ తను పని చేసుకుని సీరియస్గా ఉండే మనిషి కాదు కాబట్టి వాళ్ళు కూడా అంత ఇదిగా లైక్ చేస్తారు. కాబట్టి తను ఏది అడిగినా వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా వాళ్ళు ఒప్పుకుంటారు. అదే జరిగింది, అంత గుడ్ హ్యూమర్లో పెట్టాడు కాబట్టి ఈ సినిమాకి అమ్మాయి యాడెడ్ అట్రాక్షన్ అయ్యింది. నయనతార ఇందులో కనిపించిన తీరు కానీ, తను చేసిన విధానం కానీ, ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ, భారీగా తను నటించి మెప్పించింది కానీ వావ్ బాగుంది. అంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే వావ్, ఇది కూడా క్యాప్చర్ చేస్తాడు. ఈ వావ్ ఎక్కడొస్తుందో మీకు సినిమా చూస్తే తెలుస్తుంది. లీక్ చేసేసాను. ఆల్ రైట్. సో ఆ అమ్మాయి నయనతారతోటి అంత బాగా చేయించాడు. మీ పక్కన మీకు ఎదురు నిలబడి మిమ్మల్ని ఎదుర్కొని ఎవరైనా ఒకళ్ళు నిలబడాలంటే ఎంత అనుకుంటున్నా, ఎంత ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నా, వేరే వాళ్ళు ఉండాలనుకుంటున్నా అసలు నాకు తొయ్యట్లేదు, నాకు తట్టట్లేదు, కన్విన్స్ కాలేకపోతాను. ఖచ్చితంగా నయనతార ఉండి తీరాల్సిందేనండి, ఎంతైనా సరే ఎలాగైనా సరే అన్నాడు. ఆ అమ్మాయిని తీసుకొచ్చారు, ఒప్పించారు. ఆ అమ్మాయి కూడా అంతా కోఆపరేట్ చేసింది. అండ్ నయనతార ఈవేళ రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి థ్యాంక్ యూ నయనతార, థ్యాంక్ యూ సో మచ్. ఇక ఈ సినిమాలో సచిన్ కేల్కర్ క్యారెక్టర్ యాక్టర్గా, అండ్ నాతో పాటు నా టీంలో చేసినటువంటి హర్షవర్ధన్, అలాగే అభినవ్, ఇతర నటీనటులు, అండ్ క్యాథరిన్ కూడా మా టీంలో ఒక పార్ట్ లాగా ఉండి తను చేసి చాలా ఒక నిండుదనం గ్లామర్ తీసుకొచ్చింది. ఆ అమ్మాయికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి నా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాను, అభినందనలు. ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన టెక్నీషియన్స్గా వస్తే, భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు, వెరీ ఆర్గానిక్ మ్యూజిక్. కేవలం డ్రమ్స్ తోటో కీబోర్డులతోటో వాటితోటో దడదడలాడించకుండా చాలా శ్రావ్యంగా లిరిక్స్ మాత్రం వినిపించేలాగా ఒకనాటి విజయ సంస్థ వారి సినిమాలు ఉండేవి, అంతా హాయిగా హృద్యంగా ఒక గోదావరి పడవ ప్రయాణంలాగా ఉండేలాగా ఇచ్చాడు. అందుకని మీసాల పిల్లలో ఎలాంటి హడావుడి, ఎలాంటి మ్యూజిక్ గోళ ఏమి ఉండదు. కానీ ఆ ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్, ఆ పాటకి లిరిక్స్ అర్థమయ్యేలాగా వినిపించి అందరూ చాలా ఆ శ్రావ్యాన్ని అందరూ ఆస్వాదించారు. కాబట్టి అది అంత పెద్ద మిలియన్స్ని, మోర్ దెన్ 100 మిలియన్స్ దాటి హిట్ ఇచ్చింది. అలాగే తర్వాత వచ్చిన సాంగ్ కానీ, ఇలా సాంగ్స్లో లిరిక్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ, ఆ ట్యూన్స్ కానివ్వండి, అన్నీ ఇస్తూ ఇంతవరకు నేను ఎప్పుడు చెయ్యనిది, ఇంతవరకు ఆ స్టైల్కి నేను పోనిది ఏదైనా ఉందంటే కానీ ర్యాప్ సాంగ్, ఇందాక చూసిన సాంగ్ హుక్ స్టెప్ దాన్ని కంపోజ్ చేసినప్పుడు నాకు అనిపించింది, ఇది కొత్తగా అనిపించింది, చాలా బాగుందని. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ థియేటర్ పల్స్ చూస్తుంటే ఈ సినిమా ఆ సాంగ్ మాత్రం ఐ థింక్ టోటల్గా హైలైట్ అయిపోతే రేపు థియేటర్లో అనుకుంటున్నాను. అది వెరీ గుడ్. ఎందుకంటే ఆ సాంగ్ విన్న తర్వాత, ఆ సాంగ్ వింటుండగా ఎదురుగా ఉన్న వెంకటేష్ ఆపుకోలేక డ్యాన్స్ చేశారంటే అదే చాలు. ఇక ప్రతి ఒక్కడు అదే స్ఫూర్తితోటి ప్రతి ఈ సినిమాని, ఈ సాంగ్ని ఆస్వాదిస్తారు. అలాగా సాంగ్స్గా అన్నీ అత్యద్భుతంగా ఇచ్చినటువంటి మన భీమ్స్కి ప్రత్యేకించి, ఆ తర్వాత ప్రతి ఒక్కరు చిరంజీవి ఇంత గ్లామర్గా ఉన్నాడు, చిరంజీవి ఇంత ట్రిమ్గా ఉన్నాడు, ఇంత ఇదిగా ఉన్నాడు, ఎలా తగ్గాడు. నా వ్యక్తిగతంగా నేను చేసిన ప్రయత్నాలు పక్కన పెడితే తెర మీద అంత బాగా కనపడడానికి ప్రత్యేకించి మా డిఓపి, మా కెమెరామెన్ మన సమీర్ రెడ్డి చాలా బాగా చేశాడు. అండ్ సమీర్ రెడ్డితో వచ్చిన ఒక్క చిన్న గొడవ ఏంటంటేనండి, ఒక నిమిషం గ్యాప్ ఇవ్వడు, కూర్చుని కాఫీ తాగుతాం కదా అని ఇచ్చేలాగా మళ్ళీ షార్ట్ రెడీ అంటాడు. ఇంక అతనితోటి బహుశా అలా గనక అందరూ ఉండగలిగితే సినిమాలు 100 రోజులు దాటకుండానే ఫినిష్ చేయొచ్చు. అంతటి ఫాస్టెస్ట్ కెమెరామెన్ మా శరత్.
అతను ఉన్నాడు కాబట్టి ఈ సినిమా 85 రోజుల్లో ఫినిష్ అయింది. కాబట్టి ఆ క్రెడిట్ గోస్ టు సమీర్ రెడ్డి. ఇంత ఫాస్ట్గా అయినందుకు, విత్ ఇన్ ద బడ్జెట్ అయినందుకు, ఖర్చు కూడా చాలా తక్కువ. ఇలాంటి కెమెరామెన్ను మిగతా అందరూ అలా ఉండగలిగితే కనుక చాలామంది ప్రొడ్యూసర్స్కి ఖర్చు తగ్గుతుంది. అండ్ అట్లాగే ఇక సమీర్, థ్యాంక్ యూ సమీర్. అందరూ బయట పొగుడుతుంటే కనుక నేను మనసు లోపల నిన్ను పొగుడుకున్నాను. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్లామర్గా చూపించినందుకు. ఇక ప్రకాష్, మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ చాలా చక్కగా చూపించాడు. అండ్ తమ్మిరాజు గారు, అలాగే వీళ్ళన్నీ ఒక పక్కన ఉంటే కనుక అహర్నిశలు అంటే డే 1 నుంచి ఈవెల్ట్ వరకు కూడాను మన అనిల్ రావుపూడి స్టోరీ టీమ్, సాయి, నారాయణ, ఇంకా రాజేష్, ఇలాగ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ పేరు పేరున నేను వాళ్ళు పడ్డ కష్టాన్ని కానీ, వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ హృదయపూర్వకమైన నా సంతోషాన్ని, అభినందనని, ధన్యవాదాలను తెలియజేస్తాను. వాళ్ళు అంత ఇదిగా ఉన్నారు. ఇక్కడ అనిల్ రావుపూడి గురించి ఇంకొక విషయం నేను చెప్పాలండి. ఏంటంటే అందరం సినిమా తీస్తూ ప్రేమించాలి. సినిమాని ప్రేమిస్తేనే మన యొక్క ఎఫర్ట్స్ తోటే సినిమాని ఆద్యంతో చాలా అద్భుతంగా తీయగలం మనం. అయితే సినిమా తీస్తున్నంతసేపు ఎంత ప్రేమిస్తాడో, ఎంత ఇష్టపడతాడో, ఎంత ఎంజాయ్ చేస్తాడో, అంత బాగా మన నుంచి యాక్టింగ్ రాబడతాడో, అంతకంత సినిమా పూర్తయిన తర్వాత కేవలం దానికి బాగుందా లేదా అని మళ్ళీ ఒకసారి తానుగా సమీక్షించుకున్నప్పుడు ప్రతిపక్ష నేత అయిపోతాడు. ఎదురు వెళ్ళిపోయి ఈ సినిమా ఎందుకు చూడాలి, ఈ సీన్ ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయాలి, ఈ సీన్ ఎందుకు ఇంత ఇదైంది, ఇంత లెంగ్త్ అవసరమా అని దాని మీద దాన్ని ఏమాత్రం ప్రేమించకుండా చాలా కఠినంగా ఎక్కడ లెంగ్త్లు ఎక్కువైనా సరే అన్నీ కూడా తీసేసి దాన్ని క్రిస్ప్ చేయడానికి కానీ, ఆ సినిమా ఎంతవరకు అలరిస్తుందో అలరించేందుకు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాను. నాకు నచ్చింది అది. ఎందుకంటే నిన్న మొన్న వచ్చి ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదో లేపేసావు, లేదు లేపేసావు అని అడిగాను. లేదు, అది కథకి అడ్డొస్తుంది, స్టోరీ నెరేషన్కి అది అడ్డుపడుతుంది కాబట్టి తీసేసారన్నాడు. అలా తీయాలంటే గట్స్ కావాలి. ఎంతో కొంత అన్ని రోజులు ఎఫర్ట్ చేసాము, అది అవసరమా, అది వాళ్ళు తీసేసి ఏమనుకుంటారు, ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా నిష్కర్షగా దాన్ని తీసి అవతల పడేసాడు. దానివల్ల సినిమా పేస్ పెరిగిపోతుంది, సినిమా పరిగెడుతుంది, అండ్ ఎక్కడ ఆగట్లేదు, ఆలోచింప చేసుకునే విధంగా ఉండదు, ఎంజాయ్ చేయడం తప్ప. ఆ రకంగా సినిమాని ఎంత ప్రేమించి చేస్తామో ఆ తర్వాత అది ఫైనల్ వెర్షన్ బిఫోర్ ఆడియన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మనమే దాన్ని క్రిటిసైజ్ లాగా, క్రిటిక్ లాగా దాన్ని మనమే ప్రతిపక్ష హోదాలో ఉండి దాన్ని అన్ని రకాలుగా ట్రిమ్ చేసుకోగలిగితే అన్ని సినిమాలు చాలా బాగుంటాయని అనుకుంటున్నాను. అండ్ ఈ సందర్భంగా ఇక ఏమి లేదు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడ్యూసర్స్ సాహు గారపాటి చిన్నవాడైనా సరే చాలా గుంభనంగా ఉంటాడు. ఎంతసేపటికి ఆ వర్క్ మీద తన ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలనే దాని మీద ఆ ప్రయత్నాలు చేసుకుంటూ చాలా క్వైట్గా ఉంటాడు. ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏంటిది జాప్యం ఏంటి, లేట్ ఏంటి అనేది ఏమి లేకుండా అంత కంఫర్టబుల్గా మా అందరికీ ఏర్పాటు చేశారు. దానికి ఆయన ఎఫర్ట్స్ కానీ ఆయనకున్న ఆ లిటిల్ ఎక్స్పీరియన్స్లో తనకు ఉన్నదానికి దీనికి మనస్ఫూర్తిగా సాహు ప్రత్యేకించి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి ప్రొడ్యూసర్ని నాకు అందించినందుకు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను. అండ్ అలాగే ఇంకా నా బిడ్డ సుష్మిత, తను ఈ సినిమా నేను చెయ్యాలి, ఈ పరిశ్రమ రావాలి అనుకున్నప్పుడు ఈ పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుంది అని అనుకున్నప్పుడు ఒకటి మీరు కష్టపడి పనిచేస్తే కనుక ఇక్కడ రిజల్ట్ బాగుంటుంది, ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆదరణ లభిస్తుంది, మీరు సక్సెస్ అవుతారని చెప్పినప్పుడు కష్టం అనేది నేను చిన్నప్పుడు ఇంట్లో చూశాను. అలాంటి నేను కష్టపడడానికి ఏమాత్రం నెరవను, ఏమాత్రం బెదరను, ఖచ్చితంగా చేస్తానంటూ ఈ సినిమా తనతోటి చెయ్యమ్మా, ఇద్దరు కలిపి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ సాహు గారపడి తను బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమాని చేసి ఈ సినిమాలో ఒకసారి అయ్యో ఎందుకు ఇంత కష్టపడుతుంది, ఇంత కష్టం అవసరమా నాకు అనిపిస్తుంది తండ్రిగా. కానీ ఒక బిడ్డగా కేవలం ప్రొడ్యూసర్గా నేను మా నాన్నని, మా హీరోని నేను ఇంప్రెస్ చేయాలి, ఆయన ద బెస్ట్ నేను ఇవ్వాలి ఈ సినిమా అంటూ తను కూడా ఈ సినిమాలో ఒక మామూలు టెక్నీషియన్ లాగా, మామూలు ప్రొడ్యూసర్ లాగా తనంత కష్టపడి చేసింది. నేను ఒకటే సంతోషిస్తాను, తనకు అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, అన్ని రకాలుగాను తను ఈ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. తను తన ఫ్యామిలీని చూసుకుంటుంటే కనుక గడిచిపోతుంది ఈ జీవితం అంతా. కానీ అలా కాదు, నేనేదో సాధించాలి, నువ్వు సాధించి చూపించావు, లైఫ్లో ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నావు, అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని
మేము ప్రూవ్ చేయాలి అనే దాంట్లో ఉంది. అండ్ అలా చేస్తూ ఈ రోజున ఈ సినిమా ఫ్యూచర్ డెఫినెట్లీ హిట్ అవుతుంది. ఇలాంటి గర్వకారణమైన సినిమాని తండ్రిగా నాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా తను భావిస్తుంది. ఆ సంతోషం తను పొందుతున్నాను నాకు తెలుసు. అండ్ అలాగే కాకుండా ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదోడు వాదోడుగా ఉంటూ, నాకు భుజం కాస్తూ, అన్ని రకాలుగా నాకు అండదండలు అందిస్తూ, నాకు మరో బిడ్డ ఈ అనిపిస్తూ, అండ్ ఇంటికి పెద్దదైనందుకు ఆ పెద్దరికాన్ని తను సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదోడు వాదోడుగా ఉంది. అది థ్యాంక్ యూ పాప. అందరి ముందు ఇటుపక్కన అమ్మ ఇటుపక్కన ఉంది. ఇది రామ్ చరణ్తో పాటు నాకు మరొక బిడ్డ. అలాగే మా చిన్న పాప కూడా అక్కడ టీవీ చూస్తుంటేమో. థ్యాంక్ యూ నాన్న. ప్లీజ్ ఇదే రకంగా ఉండండి, ఇదే కష్టాన్ని నమ్ముకోండి. ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేసి ఇలాంటి విజన్ ఇస్తాడు. అండ్ మేము ఎంత ఇచ్చామన్నది కాదు పాప, మీరు ఎంత సాధించుకున్నారనేది నాకు మరింత గర్వంగా అనిపిస్తుంది. నువ్వు ఆ దిశగా వెళ్తావు. ఆల్ ద వెరీ బెస్ట్. ఆ తర్వాత ఇక చాలా దూరం వచ్చారు. మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మిమ్మల్ని చూసి ఆనందపడాలి. మీ యొక్క సుదీర్ఘమైన జీవితాన్ని చూసి వాళ్ళు ముచ్చట పడాలి. అండ్ ప్రతి వాళ్ళు ఏదైనా సాధించాలనే ఒక దీంతో ఉండాలి. కాబట్టి నాకు తెలుసు నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు అభివృద్ధిలోకి వస్తారని తెలుసు. అండ్ థ్యాంక్ యూ. ఇదే అభిమానం, ప్రేమ మీరు నా మీద ఎప్పుడు చూపించాలి. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్.